హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రవ్వ కేక్. చాలా బాగా వచ్చింది. మీరు దీనిలో చక్కెర అలాగే నూనెలు ఇలాంటివి వాడలేదండి. ఇది చాలా చాలా హెల్దీ కేక్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం అలాగే కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ని ఈ కేక్ స్టార్ట్ చేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రవ్వ కేక్ని ప్రిపేర్ చేయడానికి 1 కప్ రవ్వని తీసుకుంటున్నాను. ఇది సూజీ రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ 1 కప్ తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే సూజీ రవ్వని తీసుకుంటున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని బాగా సన్నగా తరగాలండి. ఇది 3/4 కప్ వరకు తీసుకుంటున్నాను, అంటే 3/4 కప్పు. అలాగే అదే కప్తో 3/4 కప్ వరకు పాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ బెల్లం కరగడానికి అలాగే సూజీ రవ్వ కాస్త నానడానికి టైం పడుతుంది. ఒక ½ అన్ అవర్ వరకు దీన్ని ఇలాగే వదిలేద్దాం. దీన్ని ఇలాగే మూతపెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ తర్వాత ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను కాస్త ఇలాచి పొడిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఎసెన్స్ కూడా యూజ్ చేయవచ్చు. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. అలాగే ½ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో వంట సోడాని కూడా యూజ్ చేయవచ్చు. ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ½ కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. దీని ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా యూజ్ చేయవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేయవచ్చు అండి. ఫ్లేవర్డ్ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దు, అంటే వేరుశనగ నూనెని మాత్రం యూజ్ చేయొద్దండి, స్మెల్ వచ్చేస్తుంది కేక్. మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే లిక్విడ్ని నేను కంప్లీట్గా 1 కప్ వరకు తీసుకున్నానండి. అంటే 3/4 కప్పు పాలు అలాగే ½ కప్పు నెయ్యిని కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు బ్యాటర్ని మనం సెట్ చేసుకుందామండి. కొన్ని పాలని యాడ్ చేస్తూ బ్యాటర్ కాస్త లూజ్గా అయ్యేలాగా యాడ్ చేసుకోవాలండి. చూసారా, బ్యాటర్ ఇలా ఉండాలండి. ఇలా కాస్త జారుగా ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ని అలాగే బటర్ పేపర్ని కూడా తీసుకుందాం. ఈ బటర్ పేపర్ని ఇలా కేక్ టిన్ బోర్లించి బటర్ పేపర్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా
రౌండ్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేయడం వలన మనం బటర్ పేపర్ని ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా? ఇప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు ప్రీహీట్ కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకుందామండి. ఇందులోకి నేను సాల్ట్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇసుక కూడా తీసుకోవచ్చండి. దీన్ని కాస్త ఒక 1 ఇంచ్ మందంగా ఇలా స్ప్రెడ్ చేయండి. చూసారా? ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో 7 to 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేద్దాం. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని ఇలా కేక్ టిన్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేసుకుందామండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు పైన నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చాకో చిప్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ప్రీహీట్ చేసిన గిన్నెలో పెట్టేద్దామండి. ఇప్పుడు నేను ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఒక చిన్న బౌల్ని కూడా బోర్లించి పెడుతున్నానండి. ఆ గిన్నె పైన నేను ఈ కేక్ టిన్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, బాగా కాలుతుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి 30 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ అవనిద్దామండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ని చెక్ చేసుకోవాలండి. ఇలా చాక్తో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చాక్కి ఏమీ అంటుకోకుండా వస్తుందండి. సో ఇప్పుడు మనకు కేక్ బేక్ అయిపోయినట్టే. మనం స్టవ్ని ఆఫ్ చేసి కేక్ని రిమూవ్ చేద్దామండి. ఈ కేక్ టిన్ని బయటకు తీద్దామండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, బాగా వేడిగా ఉంటుంది. ఈ కేక్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి రిమూవ్ చేసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేద్దాం. ఇలా చాక్తో అంచుల వెంబడి
ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి చాలా జాగ్రత్తగా ఈ కేక్ని ఇలా ట్యాప్ చేయాలండి. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బటర్ పేపర్ని కూడా చాలా జాగ్రత్తగా స్లోగా ఇలా రిమూవ్ చేసుకోవాలండి. చూసారా, అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా వేసుకుందామండి. చూసారా, కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చూస్తుంటేనే తెలుస్తుంది. చూసారా, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూద్దాం. ఇది రవ్వ కేక్ కాబట్టి కాస్త పొడి పొడిగా ఉంటుందండి. చూసారండి, కేక్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా ఉందండి కేక్. చూసారా, చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అలానే ఉందండి. ఈ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్లో మనం ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయలేదండి, అలాగే చక్కెరని కూడా యూజ్ చేయలేదండి. బెల్లం అలాగే రవ్వ కేక్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ కేక్ని మనం ఎన్నిసార్లు చేసుకున్నా భయపడాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్గా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.